Hi friends, welcome back to our channel Vinda Govind Vlogs. Welcome back to one more vlog. వీకెండ్ అని చెప్పి నేను మా బాబు వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. తర్వాత మా హస్బెండ్ వస్తానని చెప్పారు. సో ఇక్కడైతే నేను మా వదిన మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ మా వదిన వాళ్ళ చిన్ని బాబు మా బాబుతో ఆడుతున్నాడు. వాడికి కిస్ చేస్తున్నాడు. వాడికి మా బాబు అంటే చాలా ఇష్టం. చిన్ని బాబు అంటాడు. ఇంకో పక్క మా వదిన అయితే వెజ్ పులావ్ చేద్దామని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తుంది. సో వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయి మా బాబుని ఎక్కించుకుని ఆ బండి మీద ఫుల్గా ఇల్లంతా తిప్పుతున్నాడు. మా బాబు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్ ఆడుకుంటున్నాడు వాళ్ళతోని. ఇక్కడైతే మేము ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. వాళ్ళ బాబు నా దాంట్లో క్యారెట్స్, ఇంకా సండే మార్నింగ్ ఫుల్గా వర్షం పడుతూనే ఉంది. ఈవినింగ్ వరకు, ఈవినింగ్ 4 అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే పార్క్ అయితే వెళ్ళాము, రాజీవ్ గాంధీ పార్క్కి. ఇక్కడైతే చాలా బాగుంది. కిడ్స్కి ప్లే ఏరియా బాగుంది ఆడుకోవడానికి. అది ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఇద్దరు మా బాబుని స్లైడింగ్ చేపిస్తున్నారు, స్లైడర్ ఎక్కించి. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ప్లే జోన్ ఏరియా, ఇంకా మంచి మైండ్ రిలీఫ్ ఉంటుంది ఈ పార్క్ వస్తే. పార్క్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. కిడ్స్ ప్లే ఏరియా ఇది అంతా. సో ఎంట్రీ టికెట్ అయితే ఉంది 20 రూపీస్ పర్ హెడ్. పిల్లలకి అయితే 10 రూపీసే. చిన్నపిల్లలు ఇక్కడ అయాన్ష్కి చూస్తున్నారు వాళ్ళ డాడీ ఏది ఎక్కిద్దామని చెప్పి. సో ఎక్కడ ఎక్కిద్దామన్నా వర్షం పడింది కదా, కొంచెం తడిగా ఉంది, మట్టిగా ఉంది. దాని మీద కూర్చొని ఆడడానికి కూడా అవ్వదు. వర్షం లేకపోతే పార్క్స్ అవి చాలా బాగుంటాయి ఆడుకోవడానికి. వర్షం పడితే తడిగా ఉంటుంది, ఆడడానికి అవ్వదు. సో కొంచెం ముందుకెళ్తే అదైతే కొంచెం బాగుంది, సర్కిల్ తిరిగేది. సో అక్కడ కూర్చోబెడదామని చెప్పి తీసుకువెళ్తున్నారు. అందులో కూర్చోబెట్టి సర్కిల్ అయితే రౌండ్గా ఒక 1 టైం తిప్పారు. వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ఆడిపించాలి కానీ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాడు. సో ఇలా ఎవ్రీ సండే పిల్లల్ని ఇలా పార్క్స్కి తీసుకెళ్ళి వాళ్ళని ఎంగేజ్ చేస్తే చాలా బాగుంటుంది. మైండ్ రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు స్టడీస్ ఇంట్లో కూర్చుంటే పిల్లలకి ఏమీ ఉండదు, అలా స్టబ్బన్ అయిపోతారు. ఇలా బయటికి తీసుకొచ్చి గేమ్స్ ఆడిపిస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ చాలా బాగుంటుంది, మంచి రిలీఫ్ వస్తుంది, ఇంకా చాలా యాక్టివ్గా కూడా అవుతారు. కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. సో ఇక్కడైతే అస్సలు భయపడట్లేదు, చక్కగా కూర్చుని గట్టిగా పట్టుకుని తిరుగుతున్నాడు. చాలా భయము ఎక్కడ పడిపోతాడా అని గట్టిగా పట్టుకున్నాడు.
ప్లే ఏరియా ఉంది, కిడ్స్కి ఎగ్జిబిషన్లో మనకి జైంట్ వీల్ అన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఈ పార్క్లో కూడా కిడ్స్కి ఉన్నాయి, ట్రైన్ అన్నీ ఉన్నాయి. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో. ఇవన్నీ కూడా కిడ్స్కి ఆడుకోవడానికి. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పార్క్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మా యాంష్ బాగా ఎంజాయ్ చేశాడు. మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు మేమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, నైట్ టైం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నేను ఆ ఫుడ్ కోర్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకి వస్తాను. ఏ ప్లేస్లో ఉన్నామో అనేది నేను మీతో షేర్ చేసుకోలేదు, ముందు వీడియోస్లో మీకే తెలుస్తుంది. అందుకే మా ఛానల్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.